హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ స్పెషల్ రెసిపీ అండి. అది కూడా మనం ఎప్పుడు చేసే దోశల పిండితో కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది దోశలు, అండ్ మనకి చాలా మెత్తగా వస్తాయి. అలాగే క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు ఈ దోశలను అయితే. మనం కొన్నిసార్లు బజ్జీలు చేస్తూ ఉంటాం కదా, బజ్జీలు చేసినప్పుడు మనకి పిండి అనేది కొంచెమైనా మిగిలిపోతూ ఉంటుంది కదా, అలా మిగిలిన పిండితో మనం టేస్టీ అండ్ ఈజీగా మనం ఈ దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 2 రకాల దోశలను అయితే వేస్తున్నాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇది నేను ముందు రోజు బజ్జీలు చేయగా మిగిలిన పిండిని నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే ఇలా తీసి ఇందులో కొద్దిగా వాటర్ని వేసేసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కొంచెం పల్చగా ఉండే విధంగా కలుపుకోండి. ఎందుకంటే మనకి బజ్జీల పిండి ఆల్రెడీ చిక్కగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద పెన్నం పెట్టుకొని కొద్దిగా నీళ్ళని చిలకరించి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని ఇలా మొత్తం పైనకించి రాసేసుకుంటే మనకి దోశలు అనేవి ఊడి వచ్చేస్తాయి అతుక్కోకుండా. ఆ తర్వాత మనం ఈ గరిటతో 2 గరిటెల ఈ బజ్జీల పిండిని వేసుకోవాలి. ఇందులో మనం ఆల్రెడీ జీలకర్ర, ఉప్పు, వాము కూడా వేసాం కాబట్టి ఇక్కడ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. పిండిని ఇలా వేసుకొని మొత్తం పలుచగా ఉండే విధంగా మనం దోశని చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా పైనకించి ఇలా చల్లుకొని కొద్దిగా కారం పొడిని చల్లుకోవాలి. ఇక్కడ నేను కొంచెం టేస్టీగా ఉంటుంది కారం పొడి వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ని కూడా వేసేసుకొని మనం మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశని వేయించుకోవాలి. ఇక్కడ మనం ఈ చెక్క గరిటతో కొంచెం ఉల్లిపాయలను ఇలా ప్రెస్ చేస్తే మనకి పైనకి బయటికి రాకుండా ఉల్లిపాయలు అనేవి ఇలా మనకి దోశలకి అతుక్కొని మంచి టేస్ట్ని ఇస్తాయి. కాబట్టి ఇక్కడ నేను ఉల్లిపాయలను ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను. దోశ ఒకవైపు వేగిన తర్వాత దీనిని ఇంకోవైపుకి మనం మెల్లిగా టర్న్ చేసుకుంటే మనకి బజ్జీల పిండితో టేస్టీ అండ్ ఈజీ స్పాంజ్ లాంటి మెత్తని బజ్జీల దోశ రెడీ. దోశని ఇలా ఇంకోవైపుకి తిప్పుకొని కూడా 1 నిమిషం పాటు ఇలా కొంచెం కాలనిచ్చి దీన్ని తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి టేస్టీ బజ్జీల పిండితో దోశ రెడీ. ఇక్కడ నేను ఇంకో దోశని వేసి చూపిస్తున్నాను. ఒక గరిట బజ్జీల పిండి, ఆ తర్వాత ఇంకో గరిట వచ్చేసి మనం రోజు చేసుకునే దోశల పిండిని వేసుకోవాలి. ఇలా ఈ రెండింటి కాంబినేషన్లో కూడా మనకి దోశలు అనేవి చాలా టేస్టీగాను ఉంటుంది. ఇక్కడ నేను ఈ 2 గరిటెల పిండిని వేసుకున్నాక మొత్తం ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసేసి పైనకించి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకొని కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకుంటున్నాను. ఒకసారి అయితే ఇలా కలిపెట్టి దోశని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఆ బజ్జీల పిండి దోశ కంటే ఇది కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్లో ఇలా ఉల్లిపాయలను వేసి మరొకసారి ఇలా చెక్కతో ఉల్లిపాయలని పైనకించి అద్దేస్తే మనకి దోశలు అనేవి ఇలా ఈ విధంగా ఊడి వచ్చేస్తాయి. ఇక్కడ మీరు ఉల్లిపాయ కాకుండా కొద్దిగా నిమ్మకాయ ముక్కకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి మనకి దోశ పెనంకి రాసేసుకుంటే దోశలు అనేవి అతుక్కోకుండా చాలా ఈజీగా ఊడి వచ్చేస్తాయి. ఇక్కడ నేను ఈ దోశ కూడా రెడీ అయిపోయింది. దీన్ని అయితే తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ పల్లీల చట్నీతో మనకి క్రిస్పీగా అలాగే ఒకటి స్పాంజ్ లాంటి మెత్తని దోశలు రెడీ అయిపోయాయి. మిగిలిపోయిన బజ్జీల పిండి ఎప్పుడైనా మీకు మిగిలిపోయింది అనిపిస్తే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. మనకి చాలా బాగా వస్తాయి శనగపిండితో దోశలు. ఇది నేను కలిపెట్టుకున్న రెండు పిండిల కాంబినేషన్లో చేసుకున్న కలిపెట్టు దోశ అంటారు దీన్ని. ఇలా 2 రకాల పిండితో చేసుకుంటే దాన్ని కలిపెట్టు దోశ అంటారు. ఈ విధంగా కూడా మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇది ఫస్ట్ చేసిన దోశ అయితే చాలా మెత్తగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.